పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారాలు ముగిశాయి. నిన్నటి వరకు గల్లీలలో మారుమోగిన మైకులు ఒక్కసారిగా మోగబోయాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి వ్యాప్తంగా కొనసాగిన ప్రచారాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార పర్వం అయితే ముగిసింది. దాదాపుగా ఆదిలాబాద్ పార్లమెంట్లో ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందినటువంటి రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ఢిల్లీ స్థాయి నేతలు కూడా తమ ప్రచారాలతో అయితే హోరెత్తించారు. అంతేకాకుండా ఒకరిపైన ఒకరు మాటల యుద్ధాలు అయితే కొనసాగించారు. దాదాపుగా ఆదిలాబాద్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉండగా 4 స్థానాల్లో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా 2 స్థానాల్లో బీఆర్ఎస్, 1 స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనేసి 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడంతో ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మరొకసారి కాషాయ జెండాను ఎగరవేయాలనేసి బీజేపీ పార్టీ ఊళ్ళూరుతుండగా గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలనేసి కాంగ్రెస్ పార్టీ కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తోంది. 2014 ఎన్నికల్లో ఆదిలాబాద్ ప్రజలైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా మరొకసారి తమ అభ్యర్థిని గెలిపించుకొని తమ సత్తాను చాటాలనేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఉవ్విళ్ళూరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే బీజేపీ పార్టీ తరఫున ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సిర్పూర్ గాజనూర్లో నిర్వహించినటువంటి విజయ సంకల్ప సభకు హాజరు కాగా బీజేపీ నేతలు మురళీధర్ రావు, రాజస్థాన్ ఎంపీ, గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఏదైతే బీజేపీ అభ్యర్థి గొడెం నాగేష్ తరఫున ప్రచారంలోనైతే పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సీతక్కనైతే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సున్న గెలుపు కోసం గత 4 రోజులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే కష్టపడుతూ ఇటు ఆదివాసీ గుడాలతో పాటు తండాలలో ఇటు పట్టణ గ్రామాల్లో కూడా పూర్తిగా తన ప్రచారాన్ని అయితే నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సున్న గెలుపు కోసం నిర్వహించినటువంటి ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించినటువంటి జనజాతర సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభలు లేదా బస్ యాత్ర ఆదిలాబాద్ జిల్లాలో ఉంటాయనుకున్నప్పటికీ కూడా ఇక్కడనైతే అధినేతకు సంబంధించినటువంటి సభలు కానీ బస్ యాత్రకు సంబంధించినటువంటి యాత్ర కానీ ఇక్కడ ఎటువంటిది జరగలేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి బూత్ స్థాయి సమావేశంతో పాటు నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు బైన్సాలో నిర్వహించినటువంటి రోడ్ షోలను అయితే ఇటు కేటీఆర్ అయితే పాల్గొన్న సందర్భాలు చూసాం. అయితే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం ప్రధానంగా ఈ 3 పార్టీలపైనే పోరైతే ఉండనుంది. ఖచ్చితంగా తమ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ఈ స్థానాన్ని గెలుస్తారనేసి అయితే 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే ధీమానైతే వ్యక్తం చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలు మరి ఎవరికి పట్టం కడతారనేది చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐనూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.